రైట్. మళ్ళీ ఒకసారి నాగేశ్వర గారు చంద్రబాబు గారి మనోభావాలను దెబ్బతీసినట్లా లేదా లేదు నిజంగా ఆయన మీద కూడా ఏమైనా రెడ్ బుక్ వస్తుందా ఏం పాడో. ఇంకోవైపు టీటీడీది మనం చూసాం ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు దాని మీద ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్తను రామ్నాథ్ గారు చదివినిపించారు. మరి అప్పుడు టీటీడీ పరువు పోయినట్లా కాదా ఒకసారి మళ్ళీ ఒకసారి మన ప్రొఫెసర్ నాగేశ్వర గారి వీడియో ఒకసారి చూద్దాం. అది ఆయన మరి చంద్రబాబు గారి మనోభావాలు దెబ్బతిన్నాయని ఏమైనా రెడ్ బుక్ ఉపయోగిస్తారేమో తెలియదు. టీటీడీలో రెడ్ బుక్ ఎట్లా ఉపయోగించడం మొదలుపెట్టారు. వాళ్ళు లడ్డూల్లో కల్తీ అయిందని చంద్రబాబు గారు చెప్పినా పరువు పోలేదంట, వాళ్ళకేం మనోభావాలు దెబ్బతినలేదంట. హిందువులకి కోట్లాది మందివి. పవన్ కళ్యాణ్ గారు ఏకంగా అయోధ్యకు పంపించిన లడ్డూలు కల్తీ అన్నా మనోభావాలు దెబ్బతినలేదంట. కేవలం యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు చాగంటి గారికి సరైన గౌరవం లభించలేదన్నందుకు పోయిందంట. మరి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద కూడా రెడ్ బుక్ వాడతారా? వైసీపీ నాయకులు కొందరు చెబుతున్నారు రెడ్ బుక్ అంటే పిచ్చి కుక్కలను వదిలినట్లుగానే వ్యవహారంగా నడుస్తూ ఉందని అంటున్నారు. దీని మీద మనం ముందుగా చర్చలోకి వెళ్దాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి కన్నీరై ఏది రుమాలై కన్నీరు దురుస్తాను మీ గుండెలో గుండెనై అంటాను అని అచ్చం సినిమా డైలాగులు చెప్పినట్టే ఉన్నాయి కదా. అట్లాగే పెయ్యావుల కేశవ్ గారేమో అప్పులు తీసుకునే శక్తి ఏపీకి లేదు అని నీతి ఆయోగ్ తేల్చిందంట. మరి అప్పులు తీసుకునే శక్తి లేకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వానికి 70,000 కోట్లు ఎట్లా అప్పు వచ్చింది, ఇంకో 70,000 కోట్లకి ఎట్లా రెడీ అయ్యారు, ఏం చెప్తున్నారో ఏంటో వీటి మీద కూడా మళ్ళీ మనం వెళదాం. ముందుగా జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? సారీ విజయవాడ. నమస్కారం సార్. ఈ రిగార్డింగ్ కర్నూలు హైకోర్టు గురించి చెప్పండి. బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోలో హైకోర్టు కర్నూలులో పెడతామని వాళ్ళ మేనిఫెస్టోలో క్లియర్ గా చెప్పారు. వాళ్ళ స్టాండ్ ఏంటో ఇప్పుడు తెలియలే. వాళ్ళు కూటమిలో ఉన్నారా లేరా, వాళ్ళు దానికి చెప్తారా లేదా తెలియలే. ఒకటి. రెండు, వైసీపీ వాళ్ళ గవర్నెన్స్ లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు వచ్చినప్పుడు మీరు దీన్ని మారుస్తారా అంటే అప్పుడు ఆ లాయర్ ఆయన ముకుల్ రోహత్గి ఎవరో ఇట్ ఈస్ మ్యాటర్ ఇస్ డెడ్ నౌ అని చెప్పాడు. అందరూ ఒప్పుకున్నా కూడా అప్పుడు వైసీపీ ఎందుకు చేయలేకపోయింది? కాదు, కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా సుప్రీంకోర్టు ఒప్పుకోకుండా చేయగలిగే పరిస్థితి ఉండదు కదా. మీరు అది కూడా గమనించాలి. వాళ్ళు విధానం డైరెక్ట్గా చెప్పారు కదా. న్యాయ రాజధాని చెప్తే కూడా అక్కడ వాళ్ళు ఓట్లే లేదు, ఇప్పుడు బెంచ్ అని చెప్తున్నారు. అది వేరే విషయం. ఇప్పుడే రఘుపతి గారు కూడా చెప్పారు కదా దాని గురించి. రైట్. సునీల్ కుమార్ గారు తిరుపతి నుంచి. సునీల్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఇందాక రామ్నాథ్ గారు తిరుపతి వచ్చారు సార్. తిరుపతిలో రోడ్లు ఇది చేసినారు, బ్రహ్మాండంగా చేశారు సార్. ఆ టైం నాకు కూడా నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నేను కూడా అంత ఇంత అద్భుతంగా చేస్తారు నేను అనుకోలేదు. కూడా చాలా బాగున్నాయి, నేను కూడా చూడటం జరిగింది సార్. ఆ ఫ్లైఓవర్స్ బ్రహ్మాండం కట్టారు సార్. ఆ ఫ్లైఓవర్స్ ఊహించారు. అందులో ఈ అన్నమయ్యకి సంబంధించిన పేర్లన్నీ కూడా పెట్టారు. ఈసారి కూడా ఈ అభినయ్ రెడ్డి గారు ఖచ్చితంగా మంచి మెజారిటీతో అందరం అనుకున్నారు సార్. మేము మా వీళ్ళంతా అనుకున్నాం. కానీ మన పేపర్లో కూడా వచ్చింది సార్. 1,60,950 మనకు వచ్చాయి సార్. మన పేపర్లోనే వచ్చింది, సాక్షిలో వచ్చింది. కానీ వాళ్ళు అడ్రస్ చేసేది మాత్రం 1,60,300 ఓట్లు మనం ఓడిపోయినా వచ్చాయి. 1,60,650 మనకు వచ్చాయని లాస్ట్ లో ఇచ్చేసి అది నాకు ఆశ్చర్యం అనిపించింది. అది అర్థం చాలా సార్. మీకు మీ దృష్టికి తీసుకొద్దామన్నా నాకు కుదరలేదు సార్. ఓకే, కానీ ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా దానివల్ల ఉపయోగం లేదుగా. ఈవీఎంల ఎఫెక్టా ఇంకోటా అనేది మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకోవడం తప్పితే మనం చేయగలిగే పరిస్థితి లేదు. దేశ ప్రధాని కానీ ఎన్నికల కమిషన్ కానీ ఈ విషయాల్లో స్పష్టత ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడే పరిస్థితిలో దేశం లేకపోవడం దురదృష్టకరం. జగన్ గారు అనంతపురం నుంచి. జగన్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ అక్కడ పెద్దలకు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఇప్పుడు మన రెడ్ బుక్ రాజ్యాంగ అధినేత ఉన్నారు కదా సార్. అవును. ఆ రెడ్ బుక్ రాజ్యాంగ అధినేత గారు నిన్న వాట్సాప్ గురించి చెప్పారు సార్. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు వాట్సాప్ లో కానీ ఏదైనా అప్లై చేస్తే దాంట్లో స్టేటస్ చూసుకునేదానికి ఉన్నారు సార్. కానీ మా వైసీపీ వాళ్ళకు అంత దాన్ని ఫోకస్ చేసుకునేది ఇవన్నీ రావు సార్. పిల్లలకి రాట్లాడేటువంటి రావు మాకు. మా దరిద్రం ఏమంటే ఇట్లా అబద్ధాలు చెప్పిన వాళ్ళ మాటలే కొంతమంది విన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటావా ఆయన అది ఎందుకో ఎప్పుడు ఆయన మూడు వస్తుందో ఎప్పుడు మూడు రాదో అర్థమే కాదు. మాట్లాడట్లేదు. సూపర్ సిక్స్ మేము ఇవ్వలేమని చంద్రబాబు గారు డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ చెబుతుంటే కూడా నోరు ఇప్పట్లా. నేను నా మీ గుండె అవుతా, నేనుండగా మీకు భయం ఏంటని ఇప్పుడు మళ్ళీ ఒకసారి అది వినిపిద్దాం. తర్వాత మీ పార్టీ గురించి కూడా ఆయన అడుగుతున్నారు, ఏమైనా సమాధానం చెబుతారా? అన్ఫార్చునేట్లీ చాలా మంచి పరిపాలన అందించాం, చాలా చక్కటి కార్యక్రమాలు చేసాం.
వాటి గురించి చెప్పుకోవటానికి తగినంత చెప్పలేకపోయాం. సో ఒప్పుకుంటున్నారా ఆ కాలం 100% ఎందుకు కారణం ఏంటంటే జగన్ గారు అంటే కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చేవారు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ప్రతి నెల ఏదో ఒక పథకం, ఏదో ఒక డబ్బులు రావటం, స్కీమ్ రావటం, అవన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉండేది. ఇట్లా చంద్రబాబు నాయుడు లాగా ఏదో ఒక పథకం చేసి ఒక 2-3 ఏళ్ళు దాన్ని లాగే కార్యక్రమం ఉంటే బహుశా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అట్లా చెప్పేవాళ్ళేమో. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు. ఆయన చెప్పింది ప్రతిదీ కూడా మొదటి నెల నుంచే మొదలు పెట్టాలని. అదే ఆయన ఆ పథకం గురించి ఎక్కువ చెప్పడానికి ఆయనకి సమయం లేదు, మా లాంటి వాళ్ళకి కూడా సమయం లేనటువంటి పరిస్థితి వచ్చింది. అయితే మనం ప్రజల ముందరికి తీసుకువెళ్ళాం. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజల ముందు గర్వంగా నిలబడే చేశాము అని చెప్పగలిగే పరిస్థితి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ప్రకారం శాచురేషన్ విధానంలో ఏ రకం ఉందో అదే దాంట్లోనే వెళ్ళి నిష్పక్షపాతంగా అందరికీ అందించగలిగాం. మరి చక్కటి పరిపాలన అందించామే. కానీ ఈ బడాయి చెప్పుకోవటాలు, ఎక్కువ చేసి చెప్పుకోవటాలు అనేది ఆ కాన్సెప్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మాకు నేర్పలేదు. ఆయన కూడా నాగేశ్వర గారి మీద కూడా చర్య తీసుకుంటారా? మరి టీటీడీలో పోయిందని వాళ్ళు కేసు పెట్టారంట వైఎన్ఆర్ అనే జర్నలిస్ట్ మీద, ఇంకా కొందరి మీద. అవును, ఆయన బోరా అని ఆయన ఆ రోజు ప్రత్యేకంగా అయోధ్య కోసం వాళ్ళిద్దరూ రామేశ్వర గారు చేసుకుని వస్తే దాన్ని కూడా మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చినది క్షమాపణలు చెప్పుకుంటూ తిరగబోయావా నువ్వు నాయన అని చెప్పి ఆయన దానికి ఇచ్చారేమో ఆ బాధ్యత. అందుకని ఏదో ఒకటి మాట్లాడేయడం, కేసు పెట్టాలి చూస్తే కల్తీ జరిగిందన్న వాళ్ళ మీద పెట్టాలా? నేను అనేది ఇప్పుడు ఇలాంటి వాటన్నిటికీ ఇప్పుడు ఎవరికి క్షమాపణ చెప్పుకుంటావు మనం చెప్పారు, దానికి అర్జెంట్గా పోయి క్షమాపణ చెప్పాను, నేను డిప్యూటీ సీఎంగా నేనే చెప్పాను, నువ్వు చెప్పడానికి ఎంత నువ్వు కూడా చెప్పు అన్నాడు. అంటే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందనేది ఒకసారి చేయాలి. అంటే ఆయనకి అందించేటువంటి సమాచారంలో లోపమా, ఎవరు చెప్తున్నారు, దేనికి ఆయన్ని వాడుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు దీన్ని గమనించాలంటున్నాను. స్వయంగా ఇప్పుడు ఆ బోర్డులో ఆయన కూడా ఉన్నారు. వాళ్ళు వేసిన బోర్డులో కూడా ఈ సౌరభ్ బోరా ఉన్నారు. ఇప్పుడు సిబిఐ కేసు ఏమైపోయిందో తెలియదు, సిట్ ఏమైపోయిందో ఆయన కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ రోజు జరిగింది, నువ్వు మాట్లాడింది తప్పని దాన్ని చూపించారు. ఇది ఇప్పుడు కూడా మరి వాళ్ళకి క్షమాపణ చెప్పు ముందర. ఇలా ప్రతిసారి క్షమాపణ చెప్పి కేసులు పెట్టక్కర్లేదు, వాళ్ళ వల్ల పరువు పోలేదు. వైఎన్ఆర్ గారు ఆ రోజు మరి ఆయనకున్నటువంటి సమాచారం మేరకే చెప్తుండే. ఇప్పుడు కూడా ఒక వార్త మనం మాట్లాడేటప్పుడు నేరమేం కాదు, జరిగిన మాట కూడా జరిగిన దాంట్లో కొంత ఉన్న మాట వాస్తవం. చాగంటి గారి మీద ఏదైనా లేకపోతే ఇది జరిగిందని వాళ్ళు వివరణ ఇచ్చుకోవాలి తప్పించి ఇంత రియాక్ట్ అవ్వాల్సినంత వేరే వేరే అన్ని వాస్తవాలు చెబుతున్నారనే భయంతో కూడా ఇట్లాంటి భయపెట్టడానికి. అదే ఇప్పుడు జంతువు కొవ్వులు కలిసిందని దాన్ని ఇష్టం వచ్చినట్టుగా రాజకీయం చేసి మాట్లాడితే భక్తుల మనోభావాలు దెబ్బతింటే దానికేం లేదు. సుమారుగా 1,00,000 లడ్లు అంటే ఒక 10-15 లక్షల మంది తింటారు కదా, వాళ్ళందరి మనోభావాలు ఏమైనా దెబ్బతిని అదేమి పర్వాలేదు. ఇక్కడ ఏదో వైఎన్ఆర్ గారు ఆయన విషయం తెలిసి, ఒక వార్త తెలిసి దాన్ని విశ్లేషణపూర్వకంగా అటువంటి పెద్ద మనిషికి ఇటువంటి బాధ కలగడం బాధ అని చెప్తే అదేదో పెద్ద తప్పు అన్నట్టుగా దాని మీద కేసు పెడతాంటే ఇంకా రాజ్యాంగం కూడా పెట్టేశారు. అదే అమలు చెప్తారు. రైట్.